హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వేస్ట్ అయ్యేటువంటి ఫుడ్ని చూసి ఫుడ్ అంతా కూడా ఎక్కువగా వేస్టేజ్ అయ్యేది రెస్టారెంట్స్లో లేదంటే హోటల్స్లో అనుకుంటూ ఉంటాం. కానీ రీసెంట్గా యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్టే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఆ రిపోర్ట్ ప్రకారం ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024, ఈ రిపోర్ట్ ప్రకారం ఒక వాల్యుబుల్ ఇన్సైట్స్ అనేటువంటి మనకు వచ్చాయి. ఏంటి అంటే డొమెస్టిక్ ఫుడ్ వేస్ట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అంటే మన ఇంట్లో కావచ్చు, హాస్టల్స్‌లో కావచ్చు, ఇతర డొమెస్టిక్ ప్లేసెస్‌లోనే ఈవెన్ మ్యారేజెస్‌లో కావచ్చు, ఆర్ ఎనీ ఫంక్షన్ హాల్స్‌లో కావచ్చు, ఆర్ ఫంక్షన్స్ టైమ్ పీరియడ్‌లో కావచ్చు. సో, సాధారణంగా ఈ డొమెస్టిక్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్డే ఎక్కువగా ఉంది. అవసరానికి మించి మనం కుక్ చేసుకోవడం కావచ్చు, అవసరానికి మించి మన ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడం కావచ్చు, మిగిలిందంతా కూడా మనం వేస్టేజ్ అవుతూ ఉంటుంది. ఒకవైపు భారతదేశంలో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారని చెప్తున్నారు. మరొక వైపు ఆఫ్రికా దేశాల్లాంటి ఆర్ ఆఫ్రికా కాంటినెంట్ లాంటి దేశాల్లో కూడా కనీసం ఈ ఇన్‌స్టా లేదా ఫేస్‌బుక్ పేజెస్‌లో మనం చూసి లేదా యూట్యూబ్‌లో చూసి చాలా వరకు అరే! కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేకుండా ఉంది. ఒకవైపు తిండి లేదు. మరొక వైపు ఎక్కువ ఆహారం అనేటువంటిది వృధా అవుతుంది. ఆహారం వృధా అవ్వడం వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి? ఎన్విరాన్మెంట్‌కి జరిగేటువంటి నష్టం ఏంటి? ఎకనామికల్‌గా జరిగేటువంటి లాసెస్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇన్సైట్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ఎందుకు న్యూస్‌లో ఉంది? అండ్ అబౌట్ ఫుడ్ వేస్ట్ రిపోర్ట్ ఇండెక్స్ కీ హైలైట్స్ అనేటువంటి ఏమిచ్చారో అది కూడా చూద్దాం. మీరిక్కడ గమనిస్తే స్టేరింగ్ అట్ ఏ డిస్మల్ ఫ్యూచర్ నార్త్ ఆఫ్రికా అండ్ ఇంకొక విషయం, ఈ ఫుడ్ వేస్ట్ అనేటువంటిది రీటైల్ హోల్సేల్ దగ్గర కాదండి. రీటైల్ అంటే మనం ఇంటికి తీసుకెళ్ళి వండుకున్న తర్వాత ఆ వంట చేసినటువంటి ఫుడ్‌ని మనం ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాం. రీటైల్ అంటే హోమ్ కన్జంప్షన్ దగ్గర, హౌస్ కన్జంప్షన్‌లో ఆర్ డొమెస్టిక్ కన్జంప్షన్‌లో ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాం. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ మీరు గమనిస్తే నార్త్ ఆఫ్రికా కాంటినెంట్‌లో 50% వేస్టేజ్ అయిపోతుంది ఫుడ్. సబ్ సహారన్ ఆఫ్రికాలో 66%. అదే గిన మీరు ఈస్ట్ ఏషియా కావచ్చు, లేదంటే సెంట్రల్ ఏషియా కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు. సౌత్ ఈస్ట్ ఏషియా మన ఇండియా కూడా భాగంగా చెప్పుకోవచ్చు. 92% ఆఫ్ ఫుడ్ వేస్ట్ అనేది కేవలం హౌస్ హోల్డ్ సెక్టార్ నుంచే వస్తుంది. అంటే 100 కేజీల ఫుడ్ అనేటువంటిది 100 కేజీల ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంటే, ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా కాంటినెంట్‌లో 92% ఫుడ్ వేస్టేజ్ అనేది 92% ఫుడ్ వేస్టేజ్ అనేది ఇంటి నుంచే, డొమెస్టిక్ హౌస్ హోల్డ్ నుంచే ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఈ ఫుడ్ సర్వీసెస్ ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఆహారం అనేది ఈవెన్ మనం కూడా ఎంత తినాలని అంటే కంటికి ఆశ ఎక్కువగా ఉంటుంది. కడుపుకి ఆశ ఉండదు. కళ్ళకు చూడంగానే అన్నీ తినాలనిపిస్తుంది. కానీ అన్నీ ప్లేట్‌లో పెట్టేసుకుంటాం. కానీ కొద్దిగే తినగలుగుతాం. సో, ఇక్కడ ఒక సోషల్ అవేర్‌నెస్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే, నా దగ్గర డబ్బులుంది నేను ఎంతైనా కొంటాను, ఎంతైనా పడేస్తాను అని అనడంలో అసలు అర్థమే లేదు. ఎందుకంటే, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు. కానీ పండించేటువంటి రైతు, రైతు ఉపయోగించేటువంటి రిసోర్సెస్ ఇవన్నీ కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా అసలు ఎందుకు ఇంత సీరియస్‌గా తీసుకోవాలంటే 2021 సంవత్సరంలో కూడా ఈ రిపోర్ట్ వచ్చిందండి. 2021 సంవత్సరంలో ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆనాటి ఫుడ్ వేస్టేజ్ 17%గా ఉండేది. అండ్ 2024లో ఈ రిపోర్ట్ మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫుడ్ వేస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 19% పెరిగింది. అంటే ఇంక్రీజ్ ఆఫ్ ఫుడ్ వేస్ట్. ఒకవైపు భారతదేశంలో లేదా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చదువుతుంటాం. భారతదేశంలో ఆకలి కేకలు ఎక్కువగా అవుతాయి. అండ్ భారతదేశంలో 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అనేటువంటివి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌లో భాగంగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ స్టిల్ ఫుడ్ వేస్టేజ్ అనేది ఎక్కువగా అవుతుంది. 19% అంటే ఎక్కువ శాతం ఫుడ్ వేస్టేజ్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఎక్కువగా రిసోర్సెస్ అనేటువంటి వాటిపైన ప్రెషర్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫుడ్ అనేటువంటిది ఎలా వస్తుంది మనకి? ఉదాహరణకి రైస్ తీసుకోండి. ఈ రైస్ అనేటువంటిది ఖచ్చితంగా రైతు పండించాలి. ఫార్మర్ అనేటువంటి వ్యక్తి పండించాలి. ఫార్మర్‌కి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏంటి? సాయిల్, లేబర్, అదేవిధంగా వాటర్ ఒకటి, ఎలక్ట్రిసిటీ, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫర్టిలైజర్స్. మనం ఎక్కువగా ఫుడ్ వేస్ట్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మన యొక్క అవసరాల కోసం రైతులు కూడా ఎక్కువగా కల్టివేట్ చేయాల్సొస్తుంది.
అంటే మన అవసరానికి తగ్గట్టుగా రైతు పంట పండించాలంటే ఎక్కువగా ఈ యొక్క రసాయన మందులు అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడాలి. మరి ఇప్పుడు చెప్పండి, మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందా అని చెప్పేసి కొనేసుకుంటూ వెళ్ళిపోతే, మన అవసరానికి తగ్గట్టుగా రైతు పండించాలి అంటే, అంటే మన అవసరానికి మించి రైతు పండించాలి అంటే, ఖచ్చితంగా రైతులనేటువంటి వారు ఉన్నటువంటి డిమాండ్‌కు తగ్గట్టుగా వారు ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేటువంటివి యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇలాంటప్పుడు అంత ప్యూర్ ఫుడ్ అనేది మనకెలా దొరుకుతుంది? సో, వెనెవర్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ద హెల్తీ ఫుడ్, వేస్టేజ్ అనేది కూడా చేయకూడదు. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఎందుకు న్యూస్‌లో ఉంది ఇక్కడ చెప్తున్నానంటే, 783,000,000 783 మంది అంటే దాదాపుగా 78,00,00,000 మంది, ప్రపంచవ్యాప్తంగా కూడా 78,00,00,000 మంది ఆకలితో సస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. యెట్ వరల్డ్ వేస్ట్ 19% ఆఫ్ ఫుడ్ సేస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్. అంటే ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా 78,00,00,000 మందికి పైగానే ఆహారం అందుకోలేకపోతున్నారు. మరొక వైపు ఏమో 19% ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ వేస్టేజ్ అనేది వీళ్ళకి పర్పస్ సర్వ్ చేస్తుంది కదా. నౌ హౌస్ హోల్డ్స్ అక్రాస్ ద గ్లోబల్ వేస్ట్ అంటే మనం సాధారణంగా రెస్టారెంట్స్లోనో హోటల్స్లోనో లేదా ఇంట్లో ఎక్కువగా ఫుడ్ వేస్టేజ్ అనేది మనం ఇంట్లోనే చేస్తున్నాము. ఇది మీరు గమనించాలి. సో ఇక్కడ ఈ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుందా, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుందా అని చెప్పడం కంటే ఒక సెల్ఫ్ అవేర్నెస్, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, సో ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేటువంటి ఆలోచన. అంటే ఈ రిపోర్ట్లో చాలా ఇంకా మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పింది ఈ రిపోర్ట్లో. ఏంటంటే ఇదే రిపోర్ట్లో మనకి ఏం చెప్పింది అంటే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్లో ఒక విషయం చెప్తాను. సిటీస్లో యా అర్బన్ రూరల్ డిస్పారిటీస్ అంటే అర్బన్ ఏరియాస్లో ఫుడ్ వేస్ట్ అవుతుంది, రూరల్ ఏరియాస్లో కూడా వేస్టేజ్ అవుతుంది. కానీ రూరల్ ఏరియాస్లో వేస్ట్ అయ్యే మన మనుషులు వేస్ట్ చేసేటువంటి ఫుడ్ని అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ యానిమల్స్కి మనం ఇస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూర్లలో మనం వేస్టేజ్ చేసినటువంటి ఫుడ్ని తీసుకెళ్ళి గేదెలకు కానివ్వండి, లేదంటే ఆవులకు కానివ్వండి, ఎద్దులకి కానివ్వండి, వాటికి సెకండరీగా పర్పస్ సర్వ్ చేస్తున్నాం. కానీ సిటీస్లో ఆ వెసులుబాటు లేదు. ఈ ఫుడ్ ఎక్కువగా వేస్ట్ చేయడం వల్ల సిటీస్లో ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా మళ్ళీ డీకంపోజ్ అవ్వాలి. సో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల ఈ కార్బన్ ఎమిషన్స్ ఆర్ గ్లోబల్ వార్మింగ్కి అవసరమయ్యేటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయి, ఉదాహరణకి మీథేన్ కానివ్వండి, ఇలాంటి కెమికల్స్ ఎమిట్ అవుతూ ఉంటాయి. ఈ కెమికల్స్ ఎమిట్ అవ్వడం వల్ల అగైన్ మళ్ళీ మనకే ప్రాబ్లం. సో అర్బన్ రూరల్ డిస్పారిటీస్ కూడా, అంటే ఫుడ్ వేస్ట్ అనేది రెండు ప్రాంతాల్లో అవుతుంది, కానీ అర్బన్ ఏరియాస్లో వేస్టేజ్ అయ్యే ఫుడ్ అనేటువంటిది అతి విషతుల్యంగా తీవ్రంగా మారుతుంది. అందుకే మీరు కొన్ని రెస్టారెంట్స్లో మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం. సో అంత ఫుడ్ అంతా కూడా స్పాయిల్ అయినట్టుగా కూడా. అండ్ హౌస్ హోల్డ్ వేస్ట్ అట్లీస్ట్ 1 బిలియన్ మీల్స్ ఏ డే. 100 కోట్ల మంది తినగలిగేటువంటి ఒక పూట ఆహారం మొత్తం కూడా ఇంటి నుంచే వేస్ట్ అవుతుంది. అంటే రోజుకి భారతదేశం యొక్క జనాభా తినగలిగేటువంటి ఆహారం ప్రపంచం మొత్తం కూడా మనం అందరం వేస్ట్ చేస్తున్నాం. G20 రోల్ ఇన్ ఫుడ్ వేస్టేజ్ రిడక్షన్ అంటే ఈ యొక్క ఫుడ్ వేస్టేజ్ తగ్గించడం కార్యక్రమంలో గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, లాస్ట్ ఇయర్ మనం హోస్ట్ చేసాం కదా 2023 సెప్టెంబర్లో. సో కేవలం 4 దేశాలు మాత్రమే ముందుకు రావడం జరిగింది ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడానికి. అవి ఏంటి అంటే ఆస్ట్రేలియా ఒకటి, జపాన్ ఒకటి, యూకే ఒకటి, యుఎస్ఏ ఒకటి. సో ఈ 4 కంట్రీలు అండ్ యూరోపియన్ యూనియన్ కూడా ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. 2030 కల్లా ఈ యొక్క ప్రయత్నాలు తీవ్రతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అడిషనల్ 2 G20 కంట్రీస్ కూడా తర్వాత రోజుల్లో ఈ యొక్క సూటబుల్ హౌస్ హోల్డ్ ఎస్టిమేట్స్ లాగా కెనడా, సౌదీ అరేబియా కంట్రీస్, తర్వాత బ్రెజిల్ కూడా ఈ యొక్క 2024 తర్వాత కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫుడ్ వేస్టేజ్ అనేటువంటి తగ్గించడానికి ఇనిషియేటివ్స్ అనేటువంటి తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఒకసారి చూద్దాం. సో ఈ రిపోర్టు ఎవరిచ్చారు మనకి అంటే 2 ఇన్స్టిట్యూషన్స్ అండి. ఒకటి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత WRAP అంటే వేస్టేజ్ ఆర్ వేస్ట్ అండ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్,
వేస్ట్ అండ్ రిసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్, ఈ రెండు కూడా జాయింట్ అథారిటీగా మనకి రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో హౌస్ హోల్డ్ ఫుడ్ సెక్టార్ హౌస్ హోల్డ్లో ఎక్కువగా ఫుడ్ కన్సంప్షన్ అనేటువంటిది ఫుడ్ వేస్టేజ్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు కెటలైజ్ ద ఎసెన్షియల్ యాక్షన్ టువర్డ్స్ రెడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్. ఈ యొక్క రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫుడ్ వేస్ట్ని తగ్గించడం, అంటే ఎక్కువగా వృధా అవ్వనివ్వకుండా చూసుకోవడం. ఎక్కువగా వృధా అవ్వకపోతే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో భాగంగా ఎన్ష్యూర్ సస్టైనబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్. ఇక్కడ ప్రొడక్షన్ ప్యాటర్న్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రైతుల పైన ప్రెషర్ పడుతుంది. సొసైటీకి అంటే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు రైతులే తీర్చాలి కాబట్టి ఆహారం పండించేటువంటి విషయంలో వాళ్ళ మీద ఎక్కువగా ప్రెషర్ పడినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఫుడ్ లాసెస్ అనేటువంటి 2030 కల్లా అట్లీస్ట్ తగ్గించాలి అని చెప్పేసి, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి మనం రీచ్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ కీ హైలైట్స్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు రెగ్యులర్గా అంటే 2022 సంవత్సరానికి గాను మనకి ఈ రిపోర్ట్ ఇచ్చింది. సో వరల్డ్స్ వేస్టెడ్ 1.05 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్, అంటే 100 కోట్లకు పైగా వెయిటేజ్ కలిగినటువంటి ఫుడ్ని మనం వేస్ట్ చేసాము. ఇక్కడ మనం అంటే ఎంటైర్ ద కంట్రీస్ అనమాట. దిస్ ఈజ్ అమౌంట్స్ టు 1/5 ఆఫ్ ద ఫుడ్ అవైలబుల్ టు కన్జ్యూమర్స్ బీయింగ్ వేస్టెడ్ అట్ రీటైల్, ఫుడ్ సర్వీస్ అండ్ హౌస్ హోల్డ్ లెవెల్. సో హౌస్ హోల్డ్ లెవెల్లో ఎక్కువగా అంటే 1/5 ఆఫ్ ద ఫుడ్ అనేటువంటిది వేస్టేజ్ అయిపోయింది. అంటే మనం 5 ప్యాకెట్ల బ్రెడ్ కొనుక్కుంటే ఒక ప్యాకెట్ బ్రెడ్ని వేస్ట్ చేస్తున్నాం, అంటే 1/5 అనేటువంటిది వేస్ట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అడిషన్ టు 13% ఆఫ్ ద వరల్డ్ ఫుడ్ లాస్ట్ ఇన్ ద సప్లై చైన్. మనకి సప్లై చైన్ మెకానిజం లాంటి ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా కొంత ఫుడ్ అనేటువంటి వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా ఈ వేస్టేజ్ అవుట్కమ్స్ అనేటువంటివి హౌస్ హోల్డ్ నుంచి ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ వేస్టేజ్ అనేటువంటిది హౌస్ హోల్డ్ సెక్టార్లో ఎక్కువగా ఉంది. సో మనం కన్జ్యూమ్ చేసేటువంటి ఫుడ్ అనేటువంటిది ఎక్కువగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడం కంటే కొంచెం తక్కువగానే సర్వ్ చేసుకొని మిగిలించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మిగిలినటువంటి ఫుడ్ అనేటువంటిది ఈవెన్ మనం కుక్ చేసుకునేప్పుడు కూడా కొంతమంది ఏంటంటే వేస్ట్ అయితే అయ్యింది, సో ఇట్లా కాకుండా ఒక ముద్ద తక్కువ తిన్నా పర్వాలేదండి, ఏమీ అవ్వదు. సో వేస్టేజ్ అవ్వడం వల్ల ఇన్ని అనర్థాలు, ఎక్కువగా రైతులపైన ఎక్కువగా ప్రెషర్ అనేటువంటిది పడుతుంది. సో రైతులపైన ప్రెషర్ పడింది అంటే అది ల్యాండ్ పైన ప్రెషర్ పడుతుంది, ఫర్టిలైజర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ యూసేజ్ ఎక్కువగా ఉందంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎక్కువగా డిప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ వాటర్ని పంప్ చేస్తున్నారంటే భూమి వేడెక్కే అవకాశం ఉంటుంది, అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి తక్కువ వాటర్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని అనర్థాలు కూడా మనం చేసే ఫుడ్ వేస్ట్ వల్ల అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వరల్డ్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ 2024 బై వ్రాప్ అండ్ యుఎన్ఈపి. థ్యాంక్ యూ సో మచ్.